హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. అఖిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి జాబ్ సెర్చింగ్ కోసము సిటీకి వస్తాడు. అఖిల్ నరసింహులు ఇంట్లో అద్దెకు దిగుతాడు. నరసింహులు వెనక గది అద్దెకిచ్చి ముందున్న 2 గదులలో భార్యాపిల్లలతో కాపురం ఉంటాడు. ఇంటి ముందు చిన్న పచారీ కొట్టు చూసుకునేవాడు. అతని భార్య ఉష. ఆమె అద్భుత సౌందర్య రాశి. ఉషను అక్క అని పిలవడం మనస్కరించక ఆంటీ అని పిలిచేవాడు అఖిల్. ఆమెకు పెద్ద వయసేం కాదు, 40 లోపే ఉంటుంది. తెల్లగా కళగా ఆల్చిప్పుల లాంటి కళ్ళతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఒక హాస్పిటల్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తూ ఉంటుంది. నరసింహులకి యాక్సిడెంట్ అయి కాలుపోవడంతో ఏ పని చేయలేక తనకు వారసత్వంగా వచ్చిన ఇంటి ముందు చిన్న పచారీ కొట్టు పెట్టుకున్నాడు. దాని మీద వచ్చే ఆదాయంతో పాటు అఖిల్ ఇచ్చే ఇంటి అద్దె, తన భార్య తీసుకొచ్చే జీతం పొదుపుగా ఖర్చు చేసేవాడు. ఒకరోజు అఖిల్ కోసము అఖిల్ చిన్ననాటి స్నేహితుడు నవీన్ అఖిల్ గదికి వస్తాడు. అక్కడ ఉషను చూసిన నవీన్ అఖిల్తో, మీ ఓనర్ ఆంటీ ఎంత అందంగా ఉందిరా, శాపవశాత్తు దివి నుంచి భూమికి దిగు వచ్చిన దేవకన్యలా ఉందిరా అంటాడు. అఖిల్, తప్పురా, ఆమె 2 పిల్లల తల్లి, అందులో మనకన్నా వయసులో పెద్దది. అలా మాట్లాడడమే కాదు, ఆలోచించడం కూడా తప్పే అవుతుంది అంటాడు. నవీన్, ఊరుకోరా, నీ వేదాంతం ఆపు అంటాడు. ప్రతిరోజు ఆమెను చూసేందుకే అఖిల్ గదికి వచ్చేవాడు నవీన్. నవీన్ డిగ్రీ వరకు చదువుకొని హాస్టల్ వార్డెన్గా జాబ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు నవీన్ ధైర్యం తెచ్చుకుని ఓనర్ ఆంటీని కలిసి, మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అని అడిగాడు. ఆమె సమాధానం చెప్పకుండా మౌనంగా వెళ్ళిపోయింది. ఇదంతా చూస్తూ ఉన్న అఖిల్, రేయ్ దయచేసి ఇటువైపు రాకురా అంటాడు. ఆమె ఓనర్ అంకుల్కి చెప్పిందంటే నన్ను గది ఖాళీ చేయమంటాడు. నాకు ఇంత తక్కువ అమౌంట్లో మంచి అద్దె ఇల్లు దొరకదు అంటాడు అఖిల్. అయినా అఖిల్ మాటలు పట్టించుకోని నవీన్ మరోసారి ఆమెను కలిసి మళ్ళీ అడిగాడు. ఆమె నవీన్తో, నీకు నిండా 25 ఏళ్ళు లేవు, పైగా గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, నీకు చక్కటి అమ్మాయి దొరుకుతుంది అంటుంది. నా జీవితం ఇక్కడే, ఆయనకు కాలు సరిగ్గా లేదని, మాకొచ్చే అరాకొరా సంపాదనతో మేము బ్రతకడం కష్టంగా ఉందని నీకు జాలి కలిగిందేమో, కానీ ఈ జీవితం నాకు బాగానే ఉంది. నాకు 2 పిల్లలున్నారు. పరువు తక్కువగా ప్రవర్తించలేను. ఎందుకు నన్ను నువ్వు కోరుకుంటున్నావో తెలియదు అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. నవీన్ ఆమె సమాధానం విని అఖిల్ కోసము మరెప్పుడూ ఆ ఇంటికి రాలేదు. అఖిల్ గది మిగతా 2 గదులతో సంబంధం లేనట్టుగా పెరట్లో విసిరివేయబడినట్టు ఉంటుంది. అఖిల్ గదికి ఎదురుగా కామన్ బాత్రూమ్ ఉంటుంది. ఆ బాత్రూమ్ వాడుకోవడానికి వచ్చిన ఓనర్ ఆంటీ అఖిల్ని చూసి ఇబ్బందిగా నవ్వేది. ఓనర్ అంకుల్ మాత్రము కాలకృత్యాలు తీర్చుకున్న వెంటనే అఖిల్ గదిలోకి వెళ్ళి రాజకీయాల గురించి, ఆ వీధిలో వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉండేవాడు. ఆ వాగుడు పరమరోతగా ఉండేది. ఒకరోజు అఖిల్ ఇంటర్వ్యూకు అటెండ్ అయి ఇంటికి వస్తూ దారిలో ఓనర్ ఆంటీని చూశాడు. ఆమె తన కోసమే ఎదురు చూస్తున్నట్టుగా అనిపించింది. ఓనర్ ఆంటీ చేతిలో ఉన్న బరువైన బ్యాగ్ చూసి, ఆ బ్యాగ్ ఏంటి అని అడుగుతాడు అఖిల్. ఆమె ఆ బ్యాగ్లో తన బట్టలు ఉన్నాయి అని చెప్పి ఆ బ్యాగ్ని అఖిల్కి ఇస్తుంది. ఆ బ్యాగ్ ఓనర్ అంకుల్కి తెలియకుండా అఖిల్ గదిలో ఉంచమంటుంది. ఆమెకు వీలైనప్పుడు అందులో ఉన్న తన బట్టలు వాడుకుంటాను అంటుంది. అఖిల్ అర్థం కానట్టు చూస్తాడు. ఆమె, ఏం లేదండి, నేను రోజు చీర కట్టుకుని బస్లో హాస్పిటల్కి వెళ్ళి రావడం ఇబ్బందిగా ఉంది. ఆయన్ను చాలాసార్లు అడిగాను, పంజాబీ డ్రెస్ కానీ జీన్స్ ప్యాంట్ కానీ వేసుకుంటాను అని చెప్పాను, కానీ ఆయన ఒప్పుకోలేదు. ఆయనకు కూతుర్లా కనపడతాననే ఇన్సెక్యూరిటీ ఏమో అని ఆమె అంటూ ఉంటే అఖిల్ లోపలే నవ్వుకుంటాడు. ఆయన అంత ఇబ్బంది అయితే ఆ పని మానేసి వేరేది చూసుకోమంటారు. నాకు డాక్టర్ అవ్వాలని ఉండేది, కానీ చదవలేకపోయాను. కనీసం హాస్పిటల్లో ఏదో ఒక జాబ్ దొరికింది. ఈ జాబ్ వదులుకోవడం నాకు ఇష్టం లేదు అంటుంది ఓనర్ ఆంటీ. అఖిల్ అలాగే అని చెప్పి ఆ బ్యాగ్ తీసుకుంటాడు. ఆమె రోజు ఓనర్కి తెలియకుండా అఖిల్ గదిలో నుంచి తన డ్రెస్ తీసుకుని పక్క వీధిలో ఉన్న తన కొలీగ్ ఇంటికి వెళ్ళి చీర మార్చుకుని ఆ డ్రెస్తో కొలీగ్తో కలిసి హాస్పిటల్కి బయలుదేరేది. అప్పటి నుంచి ఆమె అఖిల్ని చూసి పలకరింపుగా నవ్వేది. అప్పుడప్పుడు స్నాక్స్ లాంటి స్పెషల్ ఐటమ్స్ చేసినప్పుడు అఖిల్కి కూడా ఇస్తూ ఉండేది. ఒకరోజు ఆమె ఖరీదైన సాల్వార్ కమీజ్ ఒకటి బ్యాగ్లో దాచమని అఖిల్కి ఇస్తుంది. ఆమె 2 రోజుల తర్వాత అఖిల్ దగ్గరికి వెళ్ళి
ఆ రోజు తన పుట్టినరోజు అని చెప్పి ఆ సల్వార్ కమీజ్ తీసుకుంటుంది. అఖిల్ మరి అంకుల్ గారికి తెలిస్తే అని అడుగుతాడు. ఆయన మెట్లెక్కి మా హాస్పిటల్కి రాలేరులే అని చెప్పి ఆమె నవ్వుతుంది. ఈ రోజుతో 40, మా పిల్లలిద్దరూ హై స్కూల్ దాటిపోతున్నారు. ఇప్పుడు కాకపోతే ఇక ఎప్పుడు వేసుకునేది అని విరక్తిగా అంటుంది ఆమె. ఎలా జరుపుకోబోతున్నారు మరి బర్త్డే అని అడుగుతాడు అఖిల్. మధ్యాహ్నం పర్మిషన్ అడిగాను, సాయంత్రం వరకు మా ఫ్రెండ్తో కలిసి ఎక్కడికైనా వెళ్ళి ఇంటికి చేరతాను అని అంటుంది. మరి పార్టీ లేదా అని అడుగుతూ ఉన్న అఖిల్తో లేదు అంటుంది ఆమె. ఇస్తే మీ ఫ్రెండ్ నవీన్ లాగా పెళ్లాడతానంటావేమో అని చిరుకోపాన్ని ప్రదర్శిస్తుంది. తనకు అలాంటి ఆలోచన లేనట్లు 2 చేతులు జోడించి దండం పెడతాడు అఖిల్. మంచి పిల్లాడిలా ఉండు అని నవ్వి పుట్టినరోజు స్పెషల్గా తను చేసిన మైసూర్ పాక్ డబ్బా అఖిల్ చేతిలో ఉంచి వెళ్ళిపోతుంది ఆమె. ఒకరోజు రాత్రి ఆమె అఖిల్ గదికి వస్తుంది. ఆ రోజు తను స్నానం చేస్తుండగా అప్పటికే అరిగి ఉన్న సబ్బు చేజారి కింద పడిపోయిందని, ఇక చేసేది లేక అఖిల్ సబ్బుతో స్నానం కానిచ్చేసిందని చెప్పి కొత్త సబ్బు అఖిల్కిచ్చి మీది బయట విసిరేశాను సారీ అని ముక్తసరిగా చెప్పి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయిందన్న మాటే కానీ అఖిల్ మనసంతా మొద్దుబారిపోయింది. అకస్మాత్తుగా ఆమె బ్యాగ్ దగ్గరకు వెళ్ళాడు. ఆ బ్యాగ్ తీసి గాబరాగా చేతికి దొరికిన బట్టలేవో బయటకు తీశాడు. ఎందుకో తను వేసుకున్న టీషర్టు ప్యాంటు వికారంగా తోచి అవి విప్పేసి ఆమె బట్టలు తొడుక్కున్నాడు. ఆమె జుబ్బా పైజామా వేరువేరు జతలకు సంబంధించినవన్న స్పృహ కూడా లేకుండా ఒక వింత కాస్ట్యూమ్లోకి మారిపోయాడు. ఇలాంటి దిక్కుమాలిన అలవాట్లు వంటపట్టాక అవి వ్యసనంగా మారడం ఎంతసేపు? అప్పటినుంచి ప్రతిరోజు అఖిల్ గదిలో తలుపులు బిగించుకుని ఆమె బట్టల్లోకి మారిపోయేవాడు. మల్లె పందిరి మీద నుంచి వీచే గాలి క్షణభంగురమైన సువాసన వెదజల్లినట్టు ఆమె దుస్తులకు ఏదో సువాసన ఉన్నట్టుగా భ్రమించేవాడు అఖిల్. ఆమె తన సబ్బు వాడితే వాడింది, తనతో చెప్పడం ఎందుకు? కడిగేసి వాళ్ళు వాడే సబ్బు పెట్టె పక్కనే ఉండే తన సబ్బు పెట్టెలో పెట్టేస్తే సరిపోతుంది కదా. చెప్తే చెప్పింది. ఆమె డ్రెస్సుల్లోకి మారాలి అన్న ఈ కొత్త పిచ్చి తనకేంటి? తర్వాత ఎప్పుడో ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్ చదువుతూ ఆ స్థితి పేరు ఫెటిష్ అని తెలుసుకున్నాడు. తనకు నచ్చిన మనిషి వస్తువులు వాడి వర్చువల్గా ఒక వాంఛను తీర్చుకోవడం అనేది యవ్వనం అనే టోల్గేట్ని దాటడానికి తనలాంటి చాలామంది కట్టవలసిన టోల్ ఫీజు లాంటిదేమో అని అనుకుంటాడు. వెంటనే అయినా ఇందులో తప్పేముంది అని అనుకుంటాడు. నాన్న చేతి రుమాలు, అమ్మ చీర చెంగు ప్రేమగా హత్తుకున్న ప్రతిసారి ఆ వ్యక్తికి చెందిన పరిమళం ఏదో మనల్ని అల్లుకుపోతుంది. ఇది కూడా అంతే. ప్రతి బట్టలోనూ అవి వాడిన వ్యక్తి శరీర పరిమళం అంతర్లీనంగా ఉండిపోతుంది. అందుకే కొత్త బట్టలన్నీ ఒకలాంటి వాసన వచ్చినా వాడినవన్నీ ఒకేలాంటి వాసన రావనుకుంటాడు అఖిల్. ప్రతిరోజు రాత్రి కాగానే ఓనర్ ఆంటీ దుస్తులు ధరించి మురిసిపోతూ ఉంటాడు అఖిల్. ఒకరోజు ఓనర్ ఆంటీ అఖిల్ని కలిసి తన కొలీగ్ తను పడుతున్న అవస్థ తెలిసి వాళ్ళింట్లో ఆ బ్యాగ్ని పెట్టుకునేందుకు ఒప్పుకునింది అని చెప్తుంది. మరో 2 రోజుల్లో అఖిల్ దగ్గర ఉన్న తన బ్యాగ్ తీసుకెళ్తాను అని చెప్పి చాలా థ్యాంక్స్ అబ్బాయ్, నా కోసం చాలా కష్టపడ్డావు అంటుంది. అఖిల్కి ఓ పక్క బాధగా ఉన్నప్పటికీ ఈ కొత్త పిచ్చి నుంచి బయటపడుతున్నందుకు సంతోషిస్తాడు. తెల్లవారి ఎప్పటిలాగానే బాత్రూమ్ వాడుకుని అఖిల్ గదిలోకి వస్తాడు ఓనర్ అంకుల్. అతని ముఖం ఎప్పటిలా లేదు, ఏదో చేయకూడని పనికి పూనుకున్నవాడిలా ఉన్నాడు. కోపం మొహమాటం నిండిన స్వరంతో నాకు తెలిసిపోయిందయ్యా అంటాడు. అఖిల్ అయ్యో పాపం ఓనర్ ఆంటీ అని లోపల అనుకుని పైకి మాత్రం ఏమైందండి అని తెలియనట్లు అడుగుతాడు. నువ్వే ఖాళీ చేస్తే బాగుంటుంది, నేను వెళ్ళగొడితే అందరికీ తెలిసిపోతుంది అంటాడు. అఖిల్ ఖాళీ చేయడానికి బాధపడలేదు, కానీ పాపం ఓనర్ ఆంటీ ఆ మన్నాటి నుంచి మళ్ళీ చీరలే కట్టుకోవాల్సి వస్తుందేమో అనుకుంటూ బాధపడతాడు. హాస్పిటల్లో ఉద్యోగం కూడా మానేయాల్సి వస్తుందేమో పాపం అని అనుకుంటూ ఉంటే ఓనర్ ఆంటీ కూడా వచ్చి ఓనర్ అంకుల్ వెనక నిలబడుతుంది. ఆమె ముఖంలో మొదటిసారిగా కోపాన్ని చూస్తాడు అఖిల్. అది అంకుల్ మీదనో తన మీదనో అర్థం కాలేదు. రేపు ఖాళీ చేయొచ్చా అన్న వాక్యం పూర్తయ్యేలోపే ఇప్పుడే అన్న అంకుల్ సమాధానం వినపడుతుంది. ఏదో సాయం చేద్దామని అని చెప్పబోతూ ఉంటే ఇంకేం మాట్లాడకుండా బయలుదేరు అంటాడు ఓనర్ అంకుల్. చేసేది లేక అరగంటలో సామానంతా సర్దుకుని బయటపడతాడు అఖిల్. విషయం బయటపడింది కనుక ఓనర్ ఆంటీ బ్యాగ్ ఆమెకి ఇవ్వబోతాడు. ఓనర్ అంకుల్, ఈ దరిద్రం మాకెందుకు నాయనా? నీ ఆడవాళ్ళ బట్టలు మేము స్టీల్ సామాన్లోడికి అమ్ముకోవాలా?
లేదంటే చీరలు తప్ప ఏవీ కట్టుకొని నా భార్య ఈ డ్రెస్సులు వేసుకుని డాన్స్ చేయాలా అని కోపంగా అరుస్తాడు. నిన్ను చూసి నా కొడుకులు కూడా నీలాగా తేడాగా తయారవ్వకముందే బయలుదేరు అని అభ్యర్థిస్తున్నట్టు చేతులు జోడిస్తాడు. ఓనర్ ఆంటీ ఆసక్తతతో తలదించుకుంటుంది. ఆవిడ మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటున్న విషయం బయటపడినందుకు ఆనందించాలో, తను మగవాడిని కాదని అంకుల్ అనుకుంటున్నందుకు బాధపడాలో, తనకు ఈ తరహా మానసిక వైకల్యాలున్నాయని ఆంటీకి తెలిసిపోయినందుకు సిగ్గుపడాలో అర్థం కాక భావరహితంగా ముఖం పెట్టుకుని బయటకు నడుస్తాడు అఖిల్. అఖిల్ ఆ గది ఖాళీ చేసిన మర్నాడే అఖిల్ కోరుకున్న కంపెనీలో ఉద్యోగం దొరుకుతుంది. అఖిల్ ఓనర్ ఆంటీని హాస్పిటల్లో కలిసి ఆమె బట్టల బ్యాగ్ ఆమెకు అందచేస్తాడు. ఆమెకు సారీ చెప్పి తనకు ఉద్యోగం వచ్చిన విషయం చెప్తాడు. ఆమె అఖిల్కి కంగ్రాచ్యులేషన్స్ చెప్పి ఇకనైనా బుద్ధిగా ఉండు అంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.